ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. The Gospel according to Saint Matthew chapter 14 and verse 14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. And Jesus went forth and saw a great multitude and was moved with compassion toward them, and he healed their sick. యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామంలో ప్రియులారా, మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఈ సంవత్సరపు చివరి దినాల్లోకి వచ్చామండి. గత దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎలాంటి గొప్ప ఆశ్చర్య కార్యములు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేస్తున్నారు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ప్రియులారా, ఇక్కడ ఈ వాక్యమును మనము ధ్యానించినట్లయితే ఆ గొప్ప సమూహమును చూచి, ఎవరండి చూసింది? ఎవరైతే మనం సృష్టించినాడో ఆయన చూసే దేవుడండి. ఏమి చూశారు? ఆయన పై రూపాన్ని చూసినారా? అందము చూసినారా? ఆస్తి అంతస్తులు చూసినారా? లేదండి. ఆయన మన అంతరంగ హృదయమును చూచే దేవుడు. ఆయనకు తెలుసు మన అవసరత, మన యొక్క వేదన, మన దుఃఖము, మన యొక్క నిరాశ, నిస్పృహ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చూచే దేవుడు. చూచి ఆయన ఏం చేశారండి? వారి మీద జాలిపడి, అంటే కనికరపడి అని ఉంది వాక్యంలో. అబ్బాయి ఇలాంటి చక్కని దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు మనకున్నారండి. ఆయన కనికరపడే దేవుడు. అమ్మా, అయ్యా, నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవసరత ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన కనికరపడే దేవుడు. ఒకవేళ ఏ స్థితిలో ఉండి ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్నారో నాకు తెలియదు, కానీ ఆయన జాలి గల దేవుడు, కనికరము గల దేవుడు, కృపా సంపన్నుడు. కాబట్టి పిల్లరా, మన జీవితాన్ని చూసి బాగు చేసే దేవుడు. కాబట్టి ఆయన మీద ఆధారపడి విశ్వసించినట్లయితే ప్రతి ఒక్క విషయంలో కూడా మనం చూస్తాం. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఆత్మీయ స్వస్థత మొట్టమొదటిగా కావాలి. తర్వాత మన యొక్క ప్రతి ఒక్క అవసరత ఆయన సమృద్ధిలోంచి తీర్చబడుతుంది. కాబట్టి ఏ పాపం చేత ఇంకా మనం బంధింపబడినా కూడా వాటి నుంచి విడుదల పొందినట్లయితే, అంటే పశ్చాత్తాపడినట్లయితే, మొట్టమొదటిగా నిరీక్షణతో కూడినటువంటి జీవితం దేవుడు మనకిస్తాడు. రెండవదిగా పిల్లరా, మన యొక్క అవసరతలన్నీ కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం తీర్చబడతాయి. అలాంటి కృప ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికరమగల దేవా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు ప్రభువా, మీ వద్దకు వచ్చినటువంటి ఆ జన సమూహమును చూసి మీరు జాలిపడ్డారు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమున్నటువంటి స్థితిలో మా పరిస్థితులు బట్టి మీరు జాలిపడతారు. మీరు జాలిపడి చేసేది గొప్ప కార్యము. అయితే ఎప్పుడైతే మా జీవితంలో విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే మీకు దుఃఖకరంగా ఏ విషయాలైతే మా జీవితంలో వాటి నుంచి విడుదల పొందుతామో, అబ్బా, ఎలాంటి గొప్ప కార్యం మీరు చేస్తారు ప్రభువా. ఆ కార్యము మమ్మల్ని స్వస్థపరుస్తారు, మమ్మల్ని బాగు చేస్తారు, మమ్మల్ని నిలబెడతారు, కడతారు, తిరిగి నిరీక్షణతో కూడినటువంటి జీవితం ఇస్తారు. ఇలాంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని నడిపించండి. ఉదయకాల సమయంలో మా ప్రియులను దర్శించండి. వారు ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎలాంటి మరణ పరిస్థితుల్లో వారు ఉన్నా, ఎలాంటి దుఃఖ పరిస్థితుల్లో వారు ఉన్నా, యేసు ప్రభువారి యొక్క నామంలో వారి యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చబడునుగాక. ఆత్మీయంగాను శారీరకంగాను ప్రతి ఒక్కరు మేలు చూడడానికి సహాయం ఇచ్చేయమని ఈ క్రిస్మస్ ఆనందం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా సమృద్ధిగా దయచేయమని మనం మీ చేతగా అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.